హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను. ఏంటి సౌజన్య? ఏం లేదండి, ఈ మధ్య కొంచెం స్కిన్ ఇష్యూస్ వస్తున్నాయి. అందుకని కొంచెం నేను మీ అందరికీ చెప్తుంటాను కదా, ప్రాబ్లమ్స్ని పెద్ద పెద్ద భూతద్దాలు చూడొద్దు అది ఇదని. బట్ నేనే కొంచెం ఏంటి స్కిన్ ఇట్లా అని చెప్పి కొంచెం టెన్షన్ అయిపోయి, వరి అయిపోయి, కొంచెం డిసప్పాయింట్ అయిపోయి, ఇట్లా రకరకాలుగా. అంటే ఫర్ ద మూమెంట్ మళ్ళీ నాకు నేనే ఏం కాదు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కదా, సెట్ అవుతుంది అని చెప్పుకుంటూ. ఎందుకంటే మాకు గళము, ముఖము చాలా ఇంపార్టెంట్ కదా. ఎనీవేస్, నో ప్రాబ్లం. ఐ ట్రస్ట్ ద ట్రీట్మెంట్, సెట్ అయిపోతుంది. సరే, చలికాలం కూడా, సో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ బైక్స్ పైన వెళ్ళే వాళ్ళు సాధ్యమైనంత వరకు ఫేస్ కవర్ చేసుకోండి. చెవుల్లో కూడా కాటన్ పెట్టుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. బికాజ్ చాలా చాలా ఇష్యూస్ వస్తాయి చలి వల్ల, చలి గాలి వల్ల. సో ఓకే, ఈ విషయాలను ఒక ఎత్తు అయితే ఒక మంచి స్టోరీతో వచ్చాను. ఈ ఇయర్లో లాస్ట్ స్టోరీనా ఇది? ఇంకొక వారం ఉంటుందా? మేబీ ఇంకో వారం ఉంటుంది. ఓకే, సరే, లాస్ట్ బట్ వన్ స్టోరీ. ఒకళ్ళు ఒక ఒక మేబీ మీలో చాలామంది స్టోరీ వినే ఉంటారు, ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ వినని వాళ్ళకి బాగా నచ్చుతుంది. నాకైతే భలే నచ్చింది. ఒక భిక్షం ఎత్తుకునే ఆయన, ఒక బెగ్గర్ ఉంటారు. ఆయన రోడ్ సైడ్ కూర్చొని మామూలుగా భిక్షం ఎత్తుకుంటూ ఉంటారనమాట. అందులో కాయిన్స్ వేస్తూ ఉంటారు. ఇట్లా 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 దాన్ని మోగిస్తూ ఉంటాడనమాట. ఇంకా జనరల్గానే వాళ్ళు కొన్ని కొన్ని అంటూ ఉంటారు కదా, దానం చేయండి బాబు, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మంచి జరుగుతుంది, ఇట్లా ఇట్లా ఏదో ఒకటి అట్లాంటి కొన్ని మాటలు చెప్తూ ఆయన అట్లా బెగ్గింగ్ చేసుకుంటూ ఉంటాడు. అట్లా రోజు ఎంతో కొంత చిల్లర డబ్బులు వస్తాయి, దాంతో ఎట్లనో తిని బ్రతుకుతూ ఉంటాడనమాట. అయితే ఒకరోజు అటుగా ఒక ఒక పెద్ద ఆయన ఇన్ ద సెన్స్ కొంచెం స్టేటస్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకోండి, అటుగా వెళ్తూ సడన్గా ఆగిపోతాడనమాట. ఆయన ఆగిపోయి చూస్తూ ఉంటాడు, ఆ బెగ్గర్ని చూస్తుంటే ఇట్లా ఇట్లా ఆ బౌల్ ఉంటుంది, దాన్ని ఇట్లా ఇట్లా ఆడిస్తూ ఆయన ఇవ్వండి బాబు, దానం చేయండి బాబు, దానం చేయండి బాబు అంటుంటాడు. అంటుంటే ఆయన అట్లానే చూస్తూ ఉంటూ పర్స్ తీస్తాడనమాట. ఆతృతగా చూస్తూ ఉంటాడు ఈ బెగ్గరు. అమ్మో, ఈయన పర్స్ తీసాడు, చూస్తే పెద్ద ఆయనలో ఉన్నాడు, బాగానే ఇవ్వచ్చేమో అని చెప్పి ఆశగా చూస్తూ ఉంటాడు. అలా లెక్క పెడుతూ ఉంటాడు, నోట్లు లెక్క పెడుతుంటే ఇంకా చూస్తాడనమాట. చిల్లర కాదు, నోట్లు ఇస్తాడినా, అమ్మయ్య అది ఇది అని చెప్పి ఈయన అనుకుంటుంటాడు ఈ బెగ్గరు. ఆయన ఇలా కౌంట్ చేసి ఒక 1000 రూపాయలు ఇస్తాడు. 1000 రూపాయలు ఇచ్చి, నువ్వు ఏదైతే ఎందులో అయితే భిక్షం ఎత్తుకుంటున్నావు బౌల్, అది నాకు ఇస్తావా అంటాడు. ఇదేంటినా, పైసలు ఇస్తాడనుకుంటే నేను బిచ్చం ఎత్తుకున్నా ఈ బొచ్చెని అడుగుతాడేంటినా, ఈ గిన్నెని అడుగుతాడేంటి అని చెప్పి ఆలోచిస్తాడనమాట. సరే, ఎందుకైనా మంచిది, ఈయన ఇది అడుగుతున్నాడు అంటే ఈయనకు అవసరం ఉండుంటుంది, నేను 1000కే ఎందుకు, చాలా హుషారు, నేను 1000కే ఎందుకు కన్విన్స్ అవ్వాలి, నేను ఇయ్యా అంటాడు. అంటే కాదు, నీకు కావాలంటే 2000 ఇస్తాను, ప్లీజ్ నాకు అది ఇవ్వు అంటాడు. అమ్మయ్యా, చూసావా, ₹1 ₹2 భిక్షం ఇస్తే పోయేది, పిచ్చి అయినా 2000 రూపాయలు ఈ బొచ్చ కోసం పెడుతున్నాడు అని చెప్పి నవ్వుకుని, నేనే చాలా ఇంటెలిజెంట్ అని చెప్పి మనసులో అనుకుని సరే అని చెప్పి ఆ 2000 తీసుకుని ఆ బొచ్చు ఇచ్చేస్తాడనమాట. ఆ బౌల్ ఇచ్చేస్తే ఇంటికి వెళ్తూ అనుకుంటాడు ఈ బెగ్గరు, ఇవాళ నేను లేచిన టైం భలే ఉంది, మంచిగా కలిసి వచ్చింది నాకు అని చెప్పి అనుకుంటూ సంతోషపడిపోయి వెళ్తాడు. ఈయన ఈ బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నాడో ఆయన వెళ్ళిపోయి ఒక బంగారం షాప్కి వెళ్ళి దాని మీద ఉన్న ఇదంతా క్లీన్ చేపిస్తాడు కెమికల్తో. చూస్తే ఆ బౌల్ ఇది కంప్లీట్ గోల్డ్ బౌల్ అనమాట. అసలు ఒక్కసారి అంటే ఈ విషయం ఆ నోట ఈ నోట తెలిసిన తర్వాత ఆ బెగ్గర ఆశ్చర్యపోతాడు. మరి అంతమంది రోజు భిక్ష వేసేవారు, రోజు ఎంతో కొంత పైసలు వేసేవాళ్ళు, వాళ్ళు ఎవరికి ఎలా తెలియలేదు, ఈయనకి ఎలా తెలిసింది అంటే, ఈయన ఒక గోల్డ్ స్మిత్ నుంచి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా గోల్డ్ బిజినెస్లో బాగా ఎదిగిన వ్యక్తి. ఒక్క కంటి చూపుతో ఆయన కనిపెట్టగలిగాడు అది గోల్డ్ అని చెప్పి. సో చాలా చిన్న స్టోరీ అండి. ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, చాలాసార్లు మన దగ్గర ఉన్న బౌల్ గోల్డ్ది అని మనకి తెలియదు. ఈ స్టోరీలో బెగ్గర్ లాగానే మనకి తెలియక, అదేందో దాని వాల్యూ తెలియక, లేకపోతే దానికి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వక, లేకపోతే దాని మీద పడిన దుమ్ముని తుడిచేసి మనం దాన్ని నిగనిగలాడించాలి, దానికి మనం పదును పెట్టాలి అని తెలియక, మనలో ఉన్న పాజిటివ్స్ని, మనలో ఉన్న గోల్డ్, మనలో ఉన్న బంగారం లాంటి గుణాలని మనం ఏం చేస్తామంటే అంజాన్ కొడతామా, దాన్ని ఏమంటారు, పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. నెవర్ డూ ఇట్. ఎందుకంటే ఎట్లయితే ఆ గోల్డ్ బిజినెస్ మ్యాన్కి ఒక్క చూపులో తెలిసిందో, అట్లా ఎవరికైనా సరే తెలుస్తుంది మీలో ఉన్న క్వాలిటీస్, మీలో ఉన్న టాలెంట్ని
దాన్ని వాళ్ళ అయిన కాడికి ఎట్లయితే 2000కి ఒక పెద్ద గోల్డ్ బౌల్ ఆయన తీసుకున్నాడో అట్లా అందిన కాడికి దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఆల్వేస్ మీలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, ఎందుకంటే దేవుడు ఐ ట్రూలీ బిలీవ్ దిస్ అండి, ఎవరిని యూజ్లెస్గా అయితే ఈ భూమి మీదకి పంపించరు. ఖచ్చితంగా ప్రతి మనిషిలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఇన్హెరెంట్గా. మనం ఏం చేయాలి అంటే ఆ టాలెంట్ ఏంటి, నాలో ఉన్న పాజిటివ్ ఏంటి అనేది కనిపెట్టడమే మనం చేయాల్సిందల్లా. అది కనిపెట్టి దాన్ని ఎప్పటికప్పుడు షార్పెన్ చేసుకుంటూ లైఫ్లో ఎదగడమే మీకు కావాల్సింది. సో నా దగ్గర ఏం లేదు, నేనేం చేయలేను, నేను వేస్ట్, ఇట్లాంటి మాటలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టండి. నథింగ్ ఈజ్ వేస్ట్. విరిగిపోయిన క్రేయాన్తో కూడా మనం కలర్ చేయొచ్చు. ఆగిపోయిన గడియారం కూడా రోజులో 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది. అబ్బా, సినిమా డైలాగులు చెప్తున్నావు సౌజన్య. నో పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ చదువుతూ ఉంటాను కదా, అందుకని ఇట్లాంటి లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే, అలాంటి పని చేయనివి యూజ్లెస్వే అంత పనికొస్తున్నప్పుడు మనిషిగా మనం వీఆర్ బ్లెస్డ్ విత్ ఎనార్మస్ క్యాపబిలిటీస్ అండి. సో వాటిని మీరు కనిపెట్టండి, మీలో ఉన్న పాజిటివ్స్ని బయటకు తీసుకొచ్చి దానికి పదును పెట్టండి. అద్భుతమైన లైఫ్ మీ ముందు ఉంటుంది, ట్రస్ట్ మీ. అండ్ ఎస్ సౌజన్య, నాలో కూడా ఒక ఇన్హెరెంట్ క్వాలిటీ ఉంది, నేను కనిపెట్టాను, దాన్ని నేను షైన్ చేశాను, దాన్ని నేను పదును షార్పెన్ చేశాను అని మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను చదువుతాను. మనలాంటి చాలామంది చదువుతారు, వాళ్ళందరికీ కూడా మీరు ఒక రోల్ మోడల్ అవుతారు. ఈ బుజ్జి స్టోరీలో ఇంత పెద్ద వాల్యూ ఉంది, మీరు వినండి, మీ పిల్లలకి చెప్పండి, బికాస్ వీ నీడ్ అ వండర్ఫుల్ పాజిటివ్ జనరేషన్. సో ఎస్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, జర్నలిస్ట్ సౌజన్య ఈజ్ మై యూట్యూబ్ ఛానల్, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అక్కడ కూడా స్టోరీస్ ఉంటాయి. సో ఇంకేం లేదు, ఈ సంవత్సరాన్ని లాస్ట్ స్టోరీతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య. బాయ్, సైనింగ్ ఆఫ్.